కానీ కావాలని చెప్పి మీ చెల్లిని తొక్కేస్తున్నట్టు. ఆ? మా చెల్లిని మా చెల్లి నేను తొక్కేయడమా? ఇప్పుడు తను అడిగితే తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. రైట్, మాట మీద నిలబడ. ఎప్పుడైనా ఈ మాట మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా తను అడిగితే వచ్చే ఏదైనా ఎన్నికల్లో చేయడానికి సిద్ధం. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించడం ఖాయమే. తను నించుంటానంటే నా సీట్ ఇవ్వడానికి కూడా సిద్ధం. 100%. మాట తప్పకూడదు సుమా. నేను ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాలేదు కాబట్టి మాట తప్పను. 100% ఇది రికార్డు, ఆన్ రికార్డు ఉంటుంది. డెఫినెట్లీ ఆన్ రికార్డ్. రెండోది, ఇందాక నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు రాజకీయాల్లో వెన్నుపోట్లు ఎంత తీవ్రమైనయో మీకు తెలుసు. 2004లో 26 మందితో గెలిచిన టీఆర్ఎస్ 2009 కాడికి వచ్చేసరికి 16 మంది ఎమ్మెల్యేలు మిగిలారు, 10 మంది పోయారు. అంటే దాదాపుగా నాయకులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దగ్గర మనుషులు కొంతమంది నమ్మడం అనేది ఒక ఇదిగా వస్తుంది. ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్ మనుషులు కొంత కావాలన్న దానిలో ఒక కొంతమంది కుటుంబ సభ్యులు కొంత దగ్గర రావడం, వారు కూడా ఆసక్తి చూపడం, ఇవన్నీ న్యాచురల్గా జరిగే ఒక ప్రక్రియ తప్ప ఉద్దేశపూర్వకంగా ఏదో పాస్ చేయాలనో లేకపోతే వీరిని నేను ఏదో ప్రొజెక్ట్ చేయాలనో అట్టా జరిగింది ఏం కాదండి. అనుకోకుండా, నేను నిజంగా కూడా అనుకోకుండా 2006లో ఆయనకి చెప్పకుండా వచ్చాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఆయన తీసుకొచ్చి. సో నమ్మకం వల్లే ఇట్లాంటి పరిస్థితులు పవర్ సెంటర్లు అయిపోతాయి. అంటే మీరు గత చరిత్ర చూస్తే కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా ఎవరు కూడా మినహాయింపు కాదు. మీరు అన్నట్టు కొంతమందిని పవర్ యాక్సెస్ అనొచ్చు, నమ్మకం అనొచ్చు, రెండోది యాక్సెస్ కూడా. అంటే యాక్సెస్ అనేది రిలేషన్ వల్ల వస్తుంది. అందుకే ఇప్పుడు సో రెండు యాక్సెస్ ఉన్నంత మాత్రాన్ని కాదుగా వాళ్ళు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. బయట వాళ్ళ నమ్మకం వీళ్ళని మాత్రమే నమ్మాల్సి వస్తుంది. నమ్మిన వాళ్ళని కూడా వెన్నుపోటు పడిచిన వాళ్ళ చరిత్ర కూడా ఉంది. కాబట్టి అంటే డెఫినెట్గా రెండు ఉన్నాయండి అందులో. అంటే ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదని ఒక నాయకుడికి విచక్షణకు సంబంధించిన అంశం అయితే వాళ్ళు కుటుంబీకులే కావాలని కూడా ఏం లేదు, అట్లా కూడా కావాలని ఏం లేదు. కానీ కొన్నిసార్లు అట్లా జరగవచ్చు. అది కాబట్టి అన్ని పార్టీలో అట్లా గ్రూపులు వస్తున్నాయి కదా, దానివల్ల మీ పార్టీలో గ్రూపులు వస్తున్నాయి అనేది ఒక అభిప్రాయం ఉంది. లేదు సార్, అయితే గ్రూపు మీదొక గ్రూపు అని. మా పార్టీ చాలా చిన్న పార్టీ అండి. ఒకటి ఉప ప్రాంతీయ పార్టీ, ఒకటి 10 జిల్లాలకు పరిమితమైన పార్టీ. మూడోది మీరు ఇప్పుడు కాబోయే స్టేట్కి మీదే కదా పెద్ద పార్టీ అని కదా మీరు చెప్తున్నారు. మేము అట్లా మీ మాట నిజమయ్యి మేము పెద్ద పార్టీగా అవతరిస్తే డెఫినెట్గా ఏం చేస్తారు, సంతోషిస్తాం. మీకు డిన్నర్ అన్ని ఏర్పాటు చేస్తాం. అయితే ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితిలో కేవలం హరీష్కు నాకే కాదండి, దాదాపు ఇంకా కొన్ని వందల మంది వేల మంది నాయకులకి ఉద్యమంలో పనిచేయడానికి స్పేస్ ఉంది. ఇందులో గ్రూపులు కానీ కట్టడానికి కానీ ఇంకోదానికి కానీ అంత ఆస్కారం అయితే లేదు. ఒకటి. రెండోది, మాకు ఇంకా పనులు చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు చెప్పినవి చేయడానికి, పార్టీ చెప్పినవి చేయడానికి. ఇంకా అసలు లక్ష్యం అనేది ముందుంది. అంటే ఈ గ్రూపులు కట్టి అసలు మొదటికే మోసం తెచ్చుకునేంత మూర్ఖులు మేమైతే కాదు. ఖచ్చితంగా లక్ష్యం నెరవేరాలంటే అందరం కలిసిమెలిసి పనిచేయాలని అందరికీ తెలుసు. ఈనాటి వరకు అయితే అవేం లేదండి. సరే బయట ఎవరేమనుకున్నా కూడా మేమైతే దగ్గర కూడా మీ ఇద్దరు పోటీ పడ్డారనేది నేను అదే అంటాను కదా సార్. ఇప్పుడు బయట ఎవరేమనుకున్నా మాకు స్పష్టత ఉందండి. మాకు స్పష్టత ఉంది. హరీష్ కానీ, నాకు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవరి రోల్ ఏమిటి, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనే దానిలో స్పష్టత ఉంది. మమ్మల్ని నిజంగా కూడా కేసీఆర్ విషయంలో నాకు స్పష్టత ఉంది. మీరు చెప్పినంత మాత్రం ఏ క్యారెక్టర్ కూడా కాదులేదు. మరి నేననేది కూడా అది ఎవరు చెప్పినా ఆయన విన్నారు, ఆయన అనుకున్న చేస్తారు తప్ప డెఫినెట్గా వింటారు. అంటే విన్నట్టు అంటే కానీ విన్నారు సార్. అంటే మొన్న డెఫినెట్గా నేను చెప్పేది టికెట్లు ఇట్లాంటి వచ్చినప్పుడు ఆయనకి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయండి. ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న వ్యక్తి ఆయన. కానీ కొన్నిసార్లు మాత్రం మెజారిటీ అభిప్రాయానికి తలొగ్గి మన నిర్ణయాలు మార్చుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఒకటైతే ప్రధానంగా మొన్న తాజాది అంటే మన హరీష్ చెప్పాడు మీకు అదే. డెఫినెట్గా టీడీపీతో పొత్తుకు ఆయన ససేమిరా అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళే 10 నిమిషాల ముందు వరకు కూడా ఆయనకి ఇష్టం లేదు. దాదాపుగా బలవంతంగా వచ్చారు తప్ప పూర్తి స్థాయిలో నమ్మకంతో ఒక దీంతో వచ్చిన ఇదైతే అది వాళ్ళిద్దరి స్టోరీ మీకు తెలుసు నాకంటే బాగా, నేను చెప్పను. కానీ బట్ అదొకటి ప్రధానమైన విషయం. ఆయనకి ఇష్టం లేకపోయినా పార్టీలో ఎక్కువ మంది ఒత్తిడి చేశారు కాబట్టి డెఫినెట్గా అందరి మాట నాన చేయాలని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. సో సిరిసిల్ల కూడా ఎపిసోడ్ కూడా అంతేనా దూది పింజలాంటిదేనా ఆరోపణ కూడా? 100% నల్లి అనుమానం లేదంటే మాకు ఒకటి మాత్రం పక్క ఇద్దరు కూడా పలుకున్నట్టున్నారు. ఒకే సమాధానం చెప్పాలి రేపు ఎప్పుడన్నా రాధాకృష్ణ పిలిస్తే. నన్ను చూడకుండా చేయాల్సింది మరి ఆయన ఎపిసోడ్ చూసి. అందుకే అంటే ఒకటి మాత్రం పక్క అండి. అంటే అల్టిమేట్గా పార్టీ బాగుండాలన్నా, రేపు ఈ ఉద్యమం ఒక లక్ష్యాన్ని చేరాలన్నా మేము కలహించుకోకూడదు. నేను హరీష్ అని కాదు, పార్టీలో ఇంకేమైనా ఉంటే కూడా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి తప్ప కలహించుకుని రోడ్ల మీద పడితే మాత్రం ఎవరికి కూడా భవిష్యత్తు ఆ స్పష్టత ఉంది కాబట్టి, సోయ కూడా ఉంది. ఆ సోయి ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు.